హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ ఈ రోజుకి, దట్ ఈస్ 14th. నిన్న వీడియో చేయడం కుదరలేదు కాబట్టి ఇప్పుడు మార్నింగ్ చేస్తున్నాను. సో లెట్స్ కీప్ ఇట్ వెరీ స్మాల్ వీడియో. సో చూడండి, నిన్న మీకు రెసిస్టెన్స్ ఈ లెవెల్లో ఉంది. యూ కెన్ పుష్ ఇట్ టు దిస్ లెవెల్. అంటే చూస్తే మీకు 440 400 వేసుకోండి. 400 to 440 is స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. సేమ్ థింగ్ ఇక్కడ చూడండి, ఈ ట్రెండ్ లైన్ ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు బయర్స్. సో ఎన్నిసార్లు కిందకు వచ్చినా దే ఆర్ టేకింగ్ ది మార్కెట్ అప్. కానీ మనం చూడాల్సింది ఏంటంటే మార్కెట్ ఈజ్ ఇన్ డౌన్ ట్రెండ్. సో మనం ఏం చూడొచ్చు అంటే, ఈ పైకి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి పడేటప్పుడు ఈ చూడండి, ఈ డౌన్ ఫాల్ అయ్యే ట్రేడ్స్ చూడండి, అంతేగాని అప్ సైడ్ ట్రేడ్స్ చూడకండి. బికాస్ దాట్ విల్ బి అగేన్స్ట్ యువర్ ట్రెండ్కి అగేన్స్ట్గా వెళ్తున్నట్టు. ట్రెండ్కి అగేన్స్ట్గా ఎప్పుడు చేయొద్దండి. చేస్తే మనకి ప్రీమియమ్స్ రావు. అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు ఇంత పెద్ద క్యాండిల్స్లో ప్రీమియమ్స్ రావు అంటారు ఏంటి సార్? వస్తాయి. కానీ ఇంత చిన్న డిప్ పడ్డప్పుడు చాలా ఈ ప్రీమియం దాంట్లో చాలా వెళ్ళిపోతాయి. దాట్స్ ద రీజన్. ఎప్పుడు ట్రెండ్‌కి అగైన్స్ట్‌గా వెళ్ళకండి. చూడండి, సో సింపుల్ ఇవాళకి మనకేంటి అంటే సింపుల్. ఇది చూడండి, 440, 440 పైన క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ 470, 500 అండ్ 530, 550, 580 అండ్ 600. ఈ టార్గెట్స్ ఉన్నాయి పైన సైడ్. సో మనం అప్పుడు ఏం చేయొచ్చు అంటే చిన్న చిన్నవి తీసేద్దాం. దట్ వుడ్ బి బెటర్. ఇది తీసేస్తాం. సో 470, 500, 540, 550 అండ్ 600. ఇవి టార్గెట్స్ అప్ సైడ్. డౌన్ సైడ్, అప్ సైడ్ ఎప్పుడు అంటే మీకు గ్యాప్ అప్ ఏమైనా ఓపెన్ అయ్యి ఈ జోన్ పైన ఏమైనా క్యాండిల్స్ క్లోజ్ అయితే దెన్ లుక్ ఫర్ అప్ సైడ్. ఓకే, డౌన్ సైడ్ సింపుల్. ఇగో ఈ లెవెల్ బ్రేక్ అయితే చూసుకోండి. 300, 24, 300 కిందకి వస్తే 260, 245 అండ్ 200. ఇది కూడా తీసేద్దాం, చిన్న టార్గెట్ కాబట్టి. సో మీకు 300 బిలో వెళ్తే 260, 200 కన్నా కిందకి వెళ్తే ఇంకేమైనా ఉంది అంటే ఉంది, జోన్ ఉంది 170 అండ్ ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ 140, 140. ఇవి మీకు డౌన్ సైడ్ ట్రేడ్స్ కనిపిస్తుంది. ఓకే, అయితే ఆప్షన్ చైన్ ఒకసారి చూసుకుందాం. దాంట్లో వెదర్ దిస్ లెవెల్స్ ఆర్ మ్యాచింగ్ అంటే 440, 300 బిలో అన్నాం కదా. సో అదే అక్కడ ఉందా లేదా చూసుకోండి. చూడండి, 400 దగ్గర పెద్ద రెసిస్టెన్స్ ఉంది, రైట్? ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ ఇస్ 500. సో మీకు 400 బ్రేక్ అయితే 450 దాకా ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఉంది. 450 టు 470 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. 500 అబోవ్ వెళ్ళేదైతే లేదు. 500 బ్రేక్ అయితే మాత్రం మీకు 550, 600 టార్గెట్స్ ఆర్ వెరీ ఈజీ. ఓకే, దట్ ఈస్ దట్. అండ్ డౌన్ సైడ్ చూడండి, మీకు ఈ రెండు దగ్గర ఉంది 350 అండ్ 300 ఆర్ స్ట్రాంగ్ సపోర్ట్స్. సో ఈ 300 బిలో వెళ్తే మీకు 250, 200 అండ్ 150, 100 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే, సో యాజ్ పర్ దాట్ ట్రేడ్ యువర్ ప్లాన్స్. ఇంకోటి ఈరోజు ఫ్రైడే, వాల్యూమ్స్ తక్కువ ఉంటాయి. సో చూసి చేయండి. మూమెంట్ ఎక్కువ లేదనుకోండి, డోంట్ ట్రేడ్. ఓకే, మూమెంట్ ఉంటేనే చేయండి. చూడండి, ఇప్పుడు మనకి మొన్న వచ్చింది మంచిగా. నేను చెప్తా ఉంటాను కదా, ఎప్పుడైనా సైడ్ వేస్ ఉన్నప్పుడు వెయిట్ ఫర్ ఇది ఏదైతే ఉందో ఆ జోన్ బ్రేక్ అయినప్పుడు మంచి ట్రెండింగ్ మూవ్స్ వస్తాయి. దాట్స్ వాట్ హ్యాపెండ్ ఫర్ ద లాస్ట్ 2 days. ఓకే, ఇదొక రోజు, ఇదొక రోజు. ఇప్పుడు చూడండి, మళ్ళీ నిన్న సైడ్ వేస్ ఉంది. సో అది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది ఇవాళ. ఆర్ ఎల్స్ బ్రేక్ అయితే, ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మీకు మళ్ళీ మంచి ట్రెండింగ్ మూవ్స్ వస్తాయి. సో యాజ్ పర్ దాట్ ప్లాన్ చేసుకోండి. ఓకే, దాట్స్ ఇట్ అండి. బాయ్.